डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर। डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना मुफ्त चेकअप। टाइमिंग्स सुबह 10 बजे तक रात 9 बजे तक और इतवार के दिन भी खुला रहेगा। बामुकाम क्लॉक टावर बिसाइड रहमत मस्जिद HR कॉम्प्लेक्स फर्स्ट फ्लोर SBI मेन ब्रांच रोड महबूब नगर। फोन नंबर 8522943048। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। कलवा कुंटला खानदान के वो 4 अफराद तेलंगाना की तबाही की वजह हैं। इन ख्यालात का इजहार रुकन असम्बली यन्नम श्रीनिवास रेड्डी ने महबूब नगर में MLA कैंप ऑफिस में मुनक़िद प्रेस कॉन्फ्रेंस से किया। इन्होंने कहा कि कांग्रेस हुकूमत की तरफ से तमाम शोबों में की गई पेशरफ्त को तेलंगाना की अवाम बखूबी समझ रही है और चीफ मिनिस्टर, काबीना के अरकान और MLAs मुसलसिल अवाम के दरमियान रहकर अवामी मसाइल के हल के लिए काम कर रहे हैं। इन्होंने कहा कि 11,000 गाँवों में ग्राम सभा कामयाबी के साथ मुनक़िद की गई। डावोस के दौरे के दौरान हिंदुस्तान को इस वक्त हैरत हुई जब रियासत के वजीर आला ने 1,78,000 करोड़ रुपये के मुआहदों पर दस्तखत किए। 2018 तक 2023 के दरमियान BRS पार्टी की तरफ से की गई सरमायाकारी सिर्फ 25,000 करोड़ थी और इसी मुद्दत में 14 माह में रेवंत रेड्डी की क़यादत में 2,19,182 करोड़ रुपये की सरमायाकारी की गई थी और रियासत तेलंगाना को बहारी सरमायाकारी मिली थी। रुकन असम्बली ने KTR पर इल्ज़ाम आयद किया कि यहाँ लूटी हुई जायदाद को छुपाने के लिए गैर मुल्की दौरों के नाम पर गैर मुल्की दौरे किए। इन्होंने याद दिलाया कि पहली बार चीफ मिनिस्टर रेवंत रेड्डी की टीम के डावोस के दौरे के दौरान 40,000 करोड़ रुपये की सरमायाकारी की गई थी। उसके बाद भी BRS पार्टी के 5 चैनल्स ने भी बहुत सी खबरें नश्र की। इन्होंने कहा कि हमारी रियासत तेलंगाना में आंध्र प्रदेश और महाराष्ट्र से ज़्यादा सरमायाकारी आ रही है और इसकी कोई वजह नहीं है। हम हुक्मरानों की ईमानदाराना हुकूमत की ख्वाहिशत की वजह से सरमायाकारी कर रहे हैं। तरक्की और अवामी बहबूद वज़ीर आला और IT वज़ीर श्रीधर बाबू 24 घंटे सख्त मेहनत कर रहे हैं। इसी वजह से रियासत को बड़ी मकदार में सरमायाकारी मिली है। చాలా మంది భ్రమపడతా ఉంటారు KTR చాలా పోటుగాడు మనగాడు ఏమో చేసిండు హైదరాబాద్ను ఏమో చేసిండు తెలంగాణ వాళ్ళు ట్విట్టర్లలో పోటుగాళ్ళు మనగాళ్ళు ఈరోజు స్పష్టంగా 2018 నుంచి 2023 దాకా వాళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత 25,750 రూపాయలు మాత్రమే. కానీ మా ప్రభుత్వం వచ్చింది, మేము 2 పర్యాయాలు మా ముఖ్యమంత్రి గారు దావోస్కు పోయిండ్రు. ఈరోజు సంవత్సరం 2 నెలల్లో గత సంవత్సరంది ఈ సంవత్సరంది కలుపుకుంటే 2,19,182 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మేము తెలంగాణ ప్రభుత్వం MOU చేసుకుంది. ఎక్కడ 25,000, 9 సంవత్సరాల్లో ఎక్కడ 25,000, 2 సంవత్సరాల్లో ఎక్కడ 2,20,000. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విదేశీ యానాల పేరు మీద మిత్ర బృందాన్ని వేసుకొని విహారయాత్రకు KTR పోయేది. ఎన్నిసార్లు విదేశీ యాత్ర చేసిండు KTR, మరి ఎందుకో రాలేదు ఇన్వెస్ట్మెంట్? అంటే ఇక్కడ దోచుకున్న డబ్బును దాచుకోవడానికి విదేశీ యానం పోయిందని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు. మొదటిసారి దావోస్ పోయినప్పుడు పేడ్ వారియర్ సోషల్ మీడియా BRS ఎన్నో తప్పుడు రాతలు రాసింది. అయినా సరే 40,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా గ్రౌండింగ్ అవుతుండే. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే మహారాష్ట్ర కంటే ఎక్కువగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తున్నారు అంటే, ఇక్కడ ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా, అవినీతి లేకుండా నిజాయితీగా మా ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టేయాలి, మా ప్రజలకు ఉద్యోగాల కల్పన జరగాలి అని ఒక నిజాయితీతో కూడిన ఆకాంక్ష మాలో ఉన్నది కాబట్టి మా ప్రభుత్వంలో అది అర్థం చేసుకున్నారు కాబట్టి వచ్చింది. ఇంగ్లీష్లో మాట్లాడి ఫ్యాషనబుల్గా డ్రెస్సులు వేసుకొని లెఫ్ట్ రైటు హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్లు రావు.
మా శ్రీధర్ బాబు గారు, మా రేవంత్ రెడ్డి గారు 24 గంటలు ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసం తప్పిస్తున్నారు కాబట్టి అటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం. ఒక 4th సిటీ అని చెప్పి మేము ఎస్టాబ్లిష్ చేసుకొని వచ్చిన వాళ్ళకి అక్కడ భూములు కేటాయించుకుంటూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు చేయలేకపోయినరా పని అని చెప్పి ఈరోజు కల్వకుంట్ల కుటుంబాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకో విచిత్రం, కేటీఆర్కో జబ్బు ఉంది, కొద్దిగా ఆగరా మగడా అంటే ఆగడు. ఈరోజు ఇట్లా ఫ్లాష్ రాగానే ట్విట్టర్లో ఏదో ఒకటి తెలిసి తెలియకుండా ఒకటి కొట్టేస్తాడు. కొద్దిగా ఆగితే నిదానంగా మంచా చెడ్డ అనే విచక్షణ వస్తుంది. ట్విట్టర్లో ఏం కొట్టిరు మీరు చూసిండ్రుగా, మెగా ఇంజనీరింగ్ కంపెనీ తోటి MOU చేయనీకే స్విట్జర్లాండ్ దాకా పోవాలా అని, హైదరాబాద్లో ఛాయ్ ఇరానీ ఛాయ్ తాగకుండా చేయొచ్చు కదా అని. అంటే ఆయనకు తెలిసిన పరిజ్ఞానం గది. మన కంపెనీలు కూడా ఇంటర్నేషనల్ కంపెనీలు అయినా ఇప్పుడు హైదరాబాదులో MOU చేసుకుంటే ప్రపంచానికి తెలియదు. ఇంటర్నేషనల్ బ్యాంకర్స్కి ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ వీళ్ళు చేస్తున్నారన్న అవగాహన వాళ్ళకు ఉండదు. ఎక్కడైతే విదేశాలలో కూడా మన కంపెనీలు వ్యాపారాలు చేస్తూ ఉన్నాయో ఫారిన్ బ్యాంక్స్ తోటి టైఅప్స్ ఉంటాయి వాళ్ళకి, లోన్స్ కానీ మిగతావి. సో స్విట్జర్లాండ్ లాంటి వేదిక మీద వాళ్ళు ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తే వాళ్ళ ఫండింగ్ ఈజీ అవుతుంది. ఇంకా ఈ 15,000 20,000 కోట్లు దేశీయ కంపెనీలు చేసేదాన్ని చూసి తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ అద్భుతంగా ఉంది అని చెప్పి గోడ మీద కూర్చున్న మల్టీనేషనల్ కంపెనీలు కూడా అగ్రిమెంట్లు చేసుకుంటాయి. ఆ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది కూడా సోయలేదు కేటీఆర్కు, చిన్న పిల్లగానిలాగా మాట్లాడతాడు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా 2,20,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని కేవలం 14 నెలల్లోనే ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. వారికి సహాయ సహకారాలు అందిస్తూ సిన్సియర్గా తన డ్యూటీని చేస్తున్న ఇండస్ట్రీ మంత్రి శ్రీధర్ బాబు గారిది, వాళ్ళ టీంది, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ ఇండస్ట్రీస్ రావడంతో రేపు రాబోయే 3-4 ఏళ్లలో గ్రౌండింగ్ అయితే 50,000 ఉద్యోగాలు మన పిల్లలకు దొరుకుతాయి. ఆ ఉద్యోగాలు హైదరాబాద్లో రావచ్చు, మహబూబ్ నగర్లో రావచ్చు, వరంగల్లో రావచ్చు, ఎక్కడైనా తెలంగాణ ప్రాంతంలో రావచ్చు. నాగర్ కర్నూల్లో కూడా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఒకటి వస్తూ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఆషామాషిగా మాటలు చెప్పట్లే. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ యూనిలీవర్ది కామారెడ్డిలో, అజిలిటీ అని తెలంగాణ అగ్రిటెక్ హబ్, డ్రై పోర్ట్స్ పెడతా ఉన్నాం, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ మాడ్యూల్స్, సన్ పెట్రోకెమికల్స్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 45,000 కోట్లు. దాంతో మన నాగర్ కర్నూలు జిల్లాకు కూడా ఎంతో లాభం అవుతుంది, అక్కడ ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. బట్ దయచేసి మా మీడియా మిత్రులను కూడా నేను అడుగుతా ఉన్నా, మైండ్లోకి వెళ్ళి బీఆర్ఎస్ ఏమో చేసింది, వెలగబెట్టింది, కేటీఆర్ చాలా మేధావి అనేది మీ మైండ్లోకి వెళ్ళి తీసేసుకోండి. మా మీడియా మిత్రులను దయచేసి నేను అడుగుతా ఉన్నా, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మీకు? కేటీఆర్ అంటాడు దద్దమ్మ, ఏం చేయాలనో, ఎప్పుడు ఏం చేయాలనో, ఏం మాట్లాడాలనో, ఏం రాజకీయం ఎప్పుడు చేయాలనో తెలియదు. మానులేని దేశంలో ఆమ్దం చెట్టు మహావృక్షం అన్నట్టు ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలు భ్రమపడ్డారు. ఇప్పుడు మహావృక్షమే రేవంత్ రెడ్డి గారి రూపంలో ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఇప్పుడు లొట్టపీసులకు, మానలేని చెట్లకు స్థానం లేదు, ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒక ప్లాన్ ప్రకారంగా డిజైన్ చేసుకొని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా నిపుణులతో చర్చించి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ తోటి ఏమవుతుంది అని చెప్పి ట్వీట్లు చేసిరు. ఈరోజు ఎందుకు ఇండస్ట్రీస్ మనకు వస్తున్నాయంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నాం. మా యువతను, మా ఇంజనీరింగ్ విద్యార్థులు, మా పాలిటెక్నిక్ విద్యార్థులు, మా ITI విద్యార్థులకు మేము స్కిల్లింగ్ చేస్తాం. వాళ్ళకి 1,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఇస్తాము, మీకు మ్యాన్ పవర్ దొరుకుతుంది తెలంగాణలో అని చెప్పి గ్రౌండ్లో ఆ పనులన్నీ చేసి దాన్ని వాళ్ళకు నచ్చ చెప్తే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఒక స్కిల్ యూనివర్సిటీ పెడితే ఎద్దేవా చేసిండు కేటీఆర్, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఎద్దేవా చేస్తున్నాడు. 2036లో ఒలింపిక్స్కు మన తెలంగాణ బిడ్డ ఒలింపిక్స్లో పథకం సాధించాలి అంటే దాన్ని కూడా మజాక్ లాగా తీసుకుంటా ఉన్నాడు. అంటే తెలంగాణ బిడ్డల మీద నమ్మకం లేదు వాళ్లకు. తెలంగాణ బిడ్డలు ఏ కార్యమైనా సాధించగలుగుతారు అవకాశాలు కల్పిస్తే అన్న సోయి కూడా వాళ్ళకి లేదు. ఏమైనా చేస్తే నేను నా కుటుంబం చేయాలి, ఏమైనా తెలివి ఉందంటే నా కొడుకు బిడ్డకే ఉంది, ఏదైనా మంచి పని అంటే అది నేనే చేస్తా. ఈ కృత్రిమ ప్రపంచంలో బతుకుతూ ఉన్నారు, వాళ్ళని బతకనిద్దాం. అండ్ తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి, ఈ చిల్లర రాజకీయాలను పక్కన పెడదాం.
ప్రజలకు సంక్షేమ పథకాలు ఇద్దామని గ్రామాల్లోకి పోతే 90% గ్రామాల్లో చాలా పీస్ఫుల్గా పని జరుగుతూ ఉంది. ఎక్కడైతే బీఆర్ఎస్ నాయకులు ప్రేరేపించి వాళ్ళు వచ్చి గొడవ చేద్దామని సృష్టిస్తున్నారో ఆ గ్రామాలలో కూడా 90% ప్రజలు తిరగబడతా ఉన్నారు వాళ్ళ మీద. 10 సంవత్సరాలు నువ్వు చేసినావు పట్టు ఇప్పుడు వచ్చి అడుగుతా ఉన్నావు, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి తరిమేస్తూ ఉన్నారు. మంచి రాజకీయాలు చేయమని నేను ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ కుటుంబం, మీకు తొత్తులుగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మీలాంటి జోకర్లను చాలా మందిని చూసిండ్రు. వాళ్ళు తెరమరుగైపోయిండ్రు రాజకీయంలో. నిజాయితీతోటి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులనే తెలంగాణ కలకాలం గుర్తుంచుకుంటుంది. ఒక పివి నరసింహారావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు ఇట్లా పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటుంది తప్ప ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని జిమ్మిక్స్ చెప్పినా, లెఫ్ట్ అండ్ రైట్ ఎవరిని పెట్టుకున్నా తెలంగాణ ప్రజలు చాలా తొందరగా ఇటువంటి వాళ్ళని మర్చిపోతారు. రేపు అదే జరగబోతా ఉంది. ఒకటండి, నేను చాలా స్పష్టంగా ఈ 4 సంవత్సరాలు ఎట్లా రాజకీయం చేయాలో నిర్ణయం తీసుకున్నా. నేను ఎవ్వరి మీద రాజకీయ విమర్శ చేయదలుచుకోలే. కేవలం హైదరాబాద్లో రాజకీయ విమర్శ చేస్తా, అది కేవలం కల్వకుంట్ల కుటుంబం మీద చేస్తా. ఎందుకు అంటే 10 సంవత్సరాలు 100 సంవత్సరాల విధ్వంసాన్ని నా కుటుంబం సృష్టించింది. మొదలు తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసిన ద్రోహం గురించి చెప్పాలి. మిగతావన్నీ కూడా రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి సమాధానం చెప్పేవాళ్ళు చెప్తారు. నేను మాత్రం ఒక లైన్ గీసుకున్నా. ఎందుకు అంటే తెలంగాణ కోసం ఉద్యోగం వదిలే సర్వస్వం వదిలేసి కొట్లాడిన అనేక వందల మందిలో మేము. ఆ రోజు మేము ఏమనుకున్నాము, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుర్మార్గులు, ఈ కుటుంబం తెలంగాణ ఎట్లా ధ్వంసం చేసింది, అదే మా కళ్ళకు కనబడుతుంది తప్ప. ఈరోజు మీరు పేపర్లో చూసి ఉంటారు, 1000 కోట్లు తీసుకొని ఒకడు ఉడాయించిండు. ఆంధ్రజ్యోతిలో చూసినా ఎవరైనా? చూడలేదా? ఏ పక్క పేపర్ చదవరా అయింది మీరు? మార్నింగ్ పేపర్ చదవరా? మీరు జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు చెప్పాలి నాకు. 1000 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడి కుడిభుజంగా ఉన్న వ్యక్తి దుబాయ్కి హవాలా చేస్తే పెట్టుకుంటే ఇప్పుడు గయమైపోయింది ఆయన. ఎవరు ఆ రాజకీయ నాయకుడు, వాళ్ళ అనుచరుడు 1000 కోట్లతో పరారైనవాడు ఎవరు అని చెప్పి ఇప్పుడు పెద్ద చర్చ తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు అనేది మీకే తెలుస్తుంది, దాని నోటి నుంచి ఎందుకు చెప్పించాలి? మహబూబ్నగర్ సంబంధమే లేదు. ఏది ఉన్నా ఈడ కల్వకుంట్ల కుటుంబంతో సంబంధం ఉంటుంది. అంటే ఈ విషయం కాదు, తెలంగాణ విధ్వంసానికి వాళ్ళు ఎట్లయితే ప్రతి అభివృద్ధికి మేమే అంటారో, బతుకమ్మ మా బిడ్డనే తెచ్చింది, ఐటీ మా కేటీఆర్ తెచ్చిండు, తెలంగాణ సంక్షేమం కేసీఆర్ తెచ్చిందని వాళ్ళు అంటుంటారో, మొత్తం తెలంగాణ ఈరోజు విధ్వంసం కావడానికి ఆ 4 వ్యక్తులే కారణం అని చెప్పి మేమంటాం. చాలామందికి తెలియకపోవచ్చు, ఆ రోజు జైపాల్ రెడ్డి గారు ఆ ఇనిషియేటివ్ సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి వారిని నొప్పించి, సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి పోయి వారిని నొప్పించి, అడ్వానీ వాళ్ళు కాదు, వాళ్ళు కొద్దిగా అటు ఇటు ఉన్న పక్కా తెలంగాణ కోసం నిలబడ్డ వ్యక్తిగా, పార్లమెంట్ ఇన్ఛార్జిగా, ఫ్లోర్ లీడర్గా ఉన్న సుష్మా స్వరాజ్ గారిని కూర్చోబెట్టి ఇట్లా ఉంది లీగల్గా, ఇట్లా చేయొచ్చు మేడం, మనందరి కోరిక తీరుతుంది అని చెప్పి టేబుల్ మీద కూర్చోబెట్టి ఒప్పించి మీరా కుమారి గారికి కూడా లా పాయింట్ చూపించి చేసిండు. ఆ రోజు ఆ చొరవ ఆయన తీసుకోకుండా ఉంటే బహుశా తెలంగాణ కూడా వచ్చేది కాదు. అంటే మిగతావి ఏమన్నా ఉండని, కానీ ఆ ఒక్క పాయింట్ కోసం తెలంగాణ ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మహబూబ్ నగర్ బిడ్డ ఆ ఘనత సాధించినందుకు ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఆఖరణ తెలంగాణ రాదేమో అన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని ఆ తెలంగాణ సాధించినందుకు ఆ బిడ్డ పేరును మనం ఎప్పటికీ తలుచుకోవాలి. ఆయన పేరు దేనికి పెట్టినా కూడా పాలమూరు బిడ్డలు సంతోషపడాలి. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।